ఒకానొక రోజు ఒక కొత్త జంట మరి ఏదో సంతోషం కోసము ఎక్కడో ప్రయాణం చేద్దామని చెప్పి ఆ కొత్త జంట ఇద్దరు కలిసి స్టేషన్ రైలు మీద ఎక్కడో వెళ్దామని వెళ్తున్నారంట. స్టేషన్కి వెళ్ళారంట. ఆ స్టేషన్ దగ్గర ఒక ముసలాయన కూర్చొని పుస్తకం చదువుతుంటున్నాడంట. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి అబ్బాయి అన్నాడంట, ఏం తాత ఏం చదువుతున్నావు అంటే, ఏదో నాయన కాలక్షేపం కోసం రామాయణం చదువుతున్నాను అన్నాడంట. ఈ కాలంలో రామాయణమా అని నవ్విండంట. అని ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే ఇంకా ట్రైన్ వచ్చిందంట. ట్రైన్ వస్తే ముసలాయన ఎక్కిండంట. తర్వాత ఈ అబ్బాయి కూడా ఎక్కి అమ్మాయిని ఎక్కించుకుందాం, లగేజ్ తీసుకుందామని. ఈయన ఎక్కి ఇక లగేజ్ ఆమెను ఎక్కించుకుందాం అనే లోపలనే ట్రైన్ కదిలిందంట. లబో అయ్యో 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 నువ్వు మిగిలిపోతే కదా లబో మొత్తుకున్నాడంట. లబోదిబోని మొత్తుకుంటే ఇక ట్రైన్ కదిలింది కదా, మళ్ళీ చాలా 50 కిలోమీటర్ల వరకు మళ్ళీ స్టేషన్ లేదు. అయితే ఏమైందంట, ట్రైన్లో కూర్చున్న తర్వాత ముసలాయన ఆనే కూర్చున్నాడంట. తాత అయ్యో ఇట్లా అయిపోయా తాత, ఎట్లా చేద్దాము, నేను ట్రైన్ ఎక్కితే నా భార్య మిగిలిపోయా లగేజ్ కోసము, అయ్యో అయ్యో అంటే, నాయన రామాయణం చదువుకుంటే నీకు ఈ పరిస్థితి రాకుండే కదా అన్నాడంట. ఏం తాత, నాకు చాలా ఇప్పటికే కోపం మీద ఉండా, నా భార్య లగేజ్ మిస్ అయిందని, నువ్వు మళ్ళీ అందులో రామాయణం అంటున్నావు, రామాయణానికి ట్రైన్కు సంబంధం ఏంది అన్నాడంట అబ్బాయి. అప్పుడు అన్నాడంట, రామాయణంలో ఒకానొక రోజు సీతారాముడు ఇద్దరు విహరిస్తూ ఉంటే అట్టి సమయం లోపల పడవ దిగవలసిన వచ్చిన సమయంలో సీతాదేవిని దిగించిన తర్వాత తన దిగడము, పడవలోకి వెక్కేటప్పుడు భార్యనెక్కించి తర్వాత తను ఎక్కడము అనే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అయ్యాడు. అంటే స్త్రీకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. మీరు రామాయణం చదువుకుని ఉండింటే ఆ విహార సమయంలో సీతాదేవిని ఎక్కించిన తర్వాత ఆయన ఎక్కినాడు పడవ అని, సీతాదేవిని దిగేటప్పుడు ఆమెను దింపిన తర్వాతనే ఆయన దిగాడన్న విషయం నీకు అర్థమయ్యి, ఈరోజు ట్రైన్లో కూడా నీ భార్యను ఎక్కించి లగేజ్ ఎక్కించిన తర్వాత నువ్వు ఉరికొచ్చో పరిగెత్తు ఎక్కేవాడివి, నీకు రామాయణం చదివిన అనుభవం లేదు కనుక నీకు పరిస్థితి వచ్చింది అని అన్నాడట. అప్పుడు అబ్బాయి ఆశ్చర్యపోయి ఎక్కడో స్టేషన్కు దిగి ఆ ముసలాయన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని తన భార్య దగ్గరికి పోయి కలుసుకొని చాలా బాధపడి ముసలోడు చెప్పింది అర్థం చేసుకొని రామాయణం అంటే గొప్పదే, అదే చదువుకోవాలనే తలంపుతో శ్రద్ధతో రామాయణం చదువుకున్నాడట.